ఈరోజు మా ఇంట్లో వచ్చి స్క్విడ్ అనమాట. చూసారా, మా హస్బెండ్ మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు. సో ఇదంతా స్క్విడ్డే. చేపలు కూడా ఉన్నాయి, బట్ మేము ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాము. సో ఇప్పుడు మీకు స్క్విడ్కి క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఈ హెడ్ ఉంటుంది కదా, ఈ హెడ్ని మెల్లగా లాగాలి. ఎందుకంటే దాని లోపల ఒకటి ఉంటుంది అనమాట, పిచ్చి అంటారు మా వాళ్ళు. ఇదిగోండి, ఈ బ్లాక్ కనిపిస్తుందా, ఇది కానీ పగిలిపోతే మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది. సో మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఈ ఎల్లో కలర్ కూడా తినకూడదు, ఇది కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ కళ్ళు ఉంటాయి కదా, కళ్ళుని ఇలా 2 చోట్ల పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే అది కూడా వేరైపోద్ది. సో బ్లాక్గా వస్తుంది, పర్లేదు. దాని తర్వాత ఇదిగోండి, ఇలా నొక్కంగానే ఇది కనిపిస్తుందా, ఇది పళ్ళు. మనకి 36 32 పళ్ళు ఉండేది, ఇది పళ్ళు. దీనికి ఒక్క పన్నే ఉంటుంది. సో అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఎవరైతే స్క్విడ్ తలకాయ తినాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే అనమాట. వాళ్ళు ఇలా క్లీన్ చేసుకొని పక్కన వేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇది చూడండి, దీని లోపల ఒక వైట్ది ఉంటుంది అనమాట. ఈ స్క్విడ్ని మా లాంగ్వేజ్లో కనుక్కాయ అంటాము. ఇదిగోండి, ఇది అలా తీసే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఈ తోలు ఉంటుంది కదా, ఈ రెడ్ కలరు మొత్తం తీసేయాలి. ఇలా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రావట్లేదంటే మీరు ఒక 10 మినిట్స్ కూలింగ్ వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది ఈజీగా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా తీసేయచ్చు అన్నమాట. ఇంకా తీసేసుకొని క్లీన్ చేసుకుంటే వండుకోవడానికి రెడీ అనమాట స్క్విడ్. ఇలా క్లీన్ చేసుకోవాలి. తలకాయ తినొద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ తలకాయ ఉంటుంది కదా, దాన్ని తీసి పక్కన పడేసుకోవచ్చు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. సో ఈ తలకాయ మాకు వద్దు అనుకున్న వాళ్ళు తీసేసేయచ్చు పక్కకి. ఈ వైట్ తీసేసి ఈ తోలు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా ఇంకోసారి తలకాయ క్లీనింగ్ చూపిస్తాను. ఈ బ్లాక్ది ఉంది కదా, ఈ బ్లాక్దే అనమాట, చాలా కేర్ఫుల్గా తీయాలి. ఎందుకంటే ఒకవేళ పగిలిపోతే ఏమవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇలా ఉంది కదా, తీశారు కదా, ఇప్పుడు చూడండి, ఇది కానీ పగిలిపోతే ఎలా వస్తుందో మొత్తం బ్లాక్గా అయిపోద్ది అనమాట. ఇలా మొత్తం అంటే మనం ఎక్కువ వాటర్ యూజ్ చేయాలి, ఇలా బ్లాక్గా అయిపోద్ది. సో దీన్ని కడుక్కోవడానికి మంచిగా ఇంకా చూసారా ఎంత నిండుగా వస్తుందో, కలర్ పెయింట్ కూడా రాదు, అలా వస్తుంది. సో ఇదన్నమాట మన స్క్విడ్ క్లీనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.